ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నాలా నాటుకోడి కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో మా అమ్మ చేసిన నాటుకోడి కర్రీని అయితే మొత్తం ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటున్నా. మసాలా కోసం అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ధనియాలు, యాలకులు, అలాగే కసూరి మెతిని మనం మిక్సీలో వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని అల్లం వెల్లుల్లి, ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలను అయితే మనం వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మనకి సాలిడ్ పేస్ట్ లా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పచ్చడి మాదిరిగా ఈ విధంగా కనిపించే విధంగా మనం అయితే పేస్ట్ చేసుకోవాలి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టొమాటోలు, అదే విధంగా 4 పచ్చిమిరపకాయలను అయితే మనం పక్కన పెట్టుకోవాలి. మన కట్టెల పొయ్యి మీద చేసే ఈ కర్రీని అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. కొంచెం థిక్గా ఉండే మట్టి పాత్రను అయితే మనం పొయ్యి పైన పెట్టుకొని తగినంత ఆయిల్ని అయితే మనం పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ నాటుకోడి అయితే 750 గ్రామ్స్ చికెన్ అయితే వచ్చింది. అది మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంది. బాగా వేగుతున్న నూనెలో అయితే మనం ముందుగా చూపించిన 4 ఉల్లిపాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. అలా కొంచెం ఉల్లిపాయలు వేగాక అందులో అయితే మనం ముందుగా మసాలా పేస్ట్ని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది వేసేసి మొత్తం కలిపేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా ఉల్లిపాయలు మొత్తం కలిసిన తర్వాత నూనె పైకి తేలే విధంగా చూసిన తర్వాత మనమైతే చికెన్ అయితే కొంచెం బ్యాచ్ల వైజ్ అందులో వేసేసుకోవాలి. ఈ ముక్కకి మసాలా మొత్తం పట్టేటట్టు కింద నుండి మీద వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇక లిడ్ పెట్టేసి మనం క్లోజ్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అయితే మనం లిడ్ తీసి చూస్తే అందులో అయితే నీళ్ళు అయితే బాగానే ఊరుతాయి. మనం ఇప్పటి వరకు ఎటువంటి నీరు కూడా వేయలేదు, కానీ వాటర్ అయితే చికెన్ నుండి బయటకు వచ్చింది. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని, అదేవిధంగా పచ్చిమిరపకాయలని అయితే అందులో వేసేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాక తగినంత కారాన్ని అయితే వేసుకోవాలి. నాటుకోడికి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువైతే వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసాక మొత్తం మంచిగా కలిసేటట్టు మనం గరిటతో అయితే చాలా చక్కగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీదే. ఇలా కలిపేసుకున్నాక లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసి ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ని అయితే ఓపెన్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఆ చికెన్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది. మనం ఎటువంటి వాటర్ని కూడా ఇంకా వేయలేదు. మన కర్రీకి తగినంత కన్సిస్టెన్సీలో అయితే మనం వాటర్ని పోసుకోవాలి. తగినంత వాటర్ వేసుకున్నాక మనం మొత్తం అయితే కలుపుకోవాలి. ప్రతి ఒక్క మసాలా, ప్రతి ఒక్క పీస్ని కలిపేటట్టు మనమైతే మంచిగా గరిటతో కలుపుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు లిడ్ని పెట్టి క్లోజ్ చేయాలి. ఇక 2 మినిట్స్ తర్వాత లిడ్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో మంచిగా మరుగుతున్న చికెన్ అయితే కనిపిస్తుంది. నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసే స్టవ్ మీద ఎవరైనా చేస్తారు, కానీ కట్టెల పొయ్యి మీద ఇలా నాటుకోడి కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చికెన్ పీసెస్ బాగా ఉడికాయి అనే తర్వాత మనమైతే కొన్ని కరివేపాకులను అయితే అందులో వేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫైనల్ టచ్అప్గా మనమైతే కొంచెం కొత్తిమీరని అయితే వేసుకోవాలి. వాసన కూడా చాలా బాగా వస్తుంది. ఇక ఫైనల్గా మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నార్మల్గా చేసే బదులు ఇలా కట్టెల పొయ్యి మీద ఈ కర్రీని వండుకుంటే చాలా బాగుంటుంది. మీరు కనుక ట్రై చేయాలనుకుంటే ఈ కర్రీని ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నెక్స్ట్ వీడియోతో మనమైతే మళ్ళీ కలుద్దాం.